హలో అందరికీ. ఇవాల్టి వీడియో వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అనమాట. సో మా వాళ్ళు కూడా వచ్చేసారు. పిల్లల ధోతి ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదండి ముందు వీడియోలో. సో దాని గురించి షాపింగ్ కోసం అని వచ్చామన్నమాట. మా బావ వాళ్ళందరూ వచ్చేసారు రెడీగా ముందే. మేమే కొంచెం లేట్గా వెళ్ళాము. సో మేము ఫస్ట్ సౌత్ ఇండియాకి వెళ్ళాము, కానీ మాకు అక్కడ సైజెస్ కొంచెం దొరకలేదు. దాని తర్వాత మళ్ళీ మాన్యవర్కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఒక కుర్తా పైజామా అయితే తీసుకున్నారు పిల్లలకి. చూసారు కదా, ఇవే అవి. ఇది వచ్చేసి ఫస్ట్ వేయడానికి తీసుకున్నారనమాట. దీని తర్వాత ఇంకోటి సెలెక్ట్ చేశారు, అది వచ్చేసి స్వయంవర్లో తీసుకున్నారు. ఇవి వచ్చేసి బాగా సెట్ అయ్యాయి కదా అనేసి ఇవి తీసేసుకున్నారనమాట. చూడ్డానికి వేసుకుంటే చాలా బాగుంది. నా మొబైల్లో ఇలా కనిపిస్తుంది, కానీ నిజంగా బయట మాత్రం చాలా బాగున్నాయి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము చీరలు చూడడానికి వెళ్ళాము. చీరలు కూడా సౌత్ ఇండియాలో ఒకసారి చూద్దాము అని వెళ్ళాము. ఫస్ట్ రెడ్డి బ్రదర్స్కి వెళ్ళామండి. అక్కడ అన్ని కుప్పలు తెప్పలుగా పడేశారు. మళ్ళీ తిరిగి సౌత్ ఇండియాకే వచ్చాము. చూసారు కదా, అలా ఇలా ఒక శారీ అయితే సెలెక్ట్ చేసేసారు. తర్వాత అక్క వాళ్ళు కూడా అందరూ తీసుకోవడానికి చూస్తున్నారు. సో నాకైతే ఈ సీ గ్రీన్ నచ్చింది. ఇది ఒకటి, ఇంకో పింక్ కలర్. ఫైనల్గా సెలెక్ట్ చేసింది అయితే పింక్ కలర్ శారీ అండి, లైట్ పింక్. చాలా బాగుంది శారీ మాత్రం. చూసారు కదా, ఇదే ఆ శారీ. దీని తర్వాత ఇంకా కొన్ని శారీస్ చూసారు. మళ్ళీ తర్వాత పిల్లలకి రెగ్యులర్ వేర్ అండ్ ఇంకా కొన్ని డ్రెస్సెస్ చూడడానికి అనేసి పైకి వెళ్ళాము, కిడ్స్ ఫ్లోర్కి. దాని తర్వాత అందరూ కలిసి కొంచెంగా షాపింగ్ మెల్లిగా ఖతం చేసేసామన్నమాట. షాపింగ్ అయ్యేటప్పటికి చాలా నైట్ అయిపోయిందండి. మా పాప ఇంకా కాళ్ళు నొస్తున్నాయి కదా అనేసి అందరం ఒక దగ్గర కూర్చున్నాము. వాళ్ళు ట్రయల్స్ చేస్తున్నారు. మా బాబు వచ్చేసి కొన్ని షర్ట్స్ టైంపాస్ కోసం అని ట్రై చేశాడు. దాని తర్వాత మేమందరం కలిసి స్వయంవర్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అందరం తిందాము, లేట్ అయింది కదా అనుకుంటున్నాం, కానీ మాకు టైం లేదండి. మళ్ళీ నైట్ అయితే అక్క వాళ్ళు మా ఊరికి వెళ్ళాలి. ఊరు వచ్చేసి భువనగిరి దగ్గర అనమాట. సో ఇక్కడ మా బాబు ట్రయల్ చేస్తున్నాను చెప్పాను కదా టైంపాస్కి, ఆ ఫొటోస్ వచ్చేసి యాడ్ చేశాను. తర్వాత మా పాప డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేశారు, అది చాలా బాగుంది, నచ్చింది అనేసి అది తీసేసుకున్నాం. ఫైనల్గా అదైతే సెలెక్ట్ అయిపోయింది. దాని తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. బిల్ అయితే వాచిపోయింది. ఇంకా ఫంక్షన్స్ అంటే డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాం కదా మన సైడ్. సో ఇంకా బిల్లు కట్టేసిన తర్వాత నాకు ఇక్కడ జిమ్మిచ్చు శారీ కనిపించింది, బొమ్మకి వేస్తే చాలా బాగా నచ్చింది. అందుకే ఒక ఇట్లా ఫోటో కూడా తీసుకున్నాను. కానీ ఆ శారీ కట్టే విధానం నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు, అసలు నించోట్లేదు ఆ శారీ. ఇంకోటి, మా బాబు బాయ్ చెప్పు హాయ్ చెప్పు అంటే అస్సలు చెప్పట్లేదు వీడియోలో. వీడియోస్ మాత్రం తీస్తాడు, కానీ ఏది చెప్పడనమాట. సో ఇలా అక్కడ షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ శారీ సెలెక్ట్ చేసాం కదా, ఆ శారీకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసమని రెడ్డి బ్రదర్స్ దగ్గర ఉన్న ముందు అన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ షాప్స్ ఉంటాయి కదా మగ్గం వర్క్వి, అక్కడికి వెళ్ళాము. మా పిల్లలు అడుగుతున్నారు, పిన్ని అన్ని వీడియోలు తీస్తున్నావు అని. ఏంలే నాన్న, వీడియోస్ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అని చెప్తున్నాను. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లౌజెస్ అన్నీ తిరిగి లాస్ట్కి ఒకటైతే ఫైనల్ చేసాము. మాకైతే ఇది బాగా నచ్చింది, ఇంకా అదే సెలెక్ట్ చేసాము, అదే ఫైనల్ అయిపోయిందనమాట. బ్లౌజ్ వచ్చేసి అక్కడ మేము బ్లూ కలర్ కాదు, పింక్ కలర్కే మేము సెలెక్ట్ చేసుకున్నాము. అది వచ్చేసి ఓన్లీ డిజైన్ అనమాట. నెక్స్ట్ మేము స్వయంవర్కి వెళ్ళామని చెప్పాం కదా, పిల్లల అసలువి డ్రెస్సెస్ తీసుకోవడానికి అనేసి, ధోతి డ్రెస్సెస్. ఆ షాప్లో కూడా ఆల్మోస్ట్ చాలా నైట్ అయిపోయింది మాకు. దాని తర్వాత పిల్లలకి ట్రయల్స్ చేసామన్నమాట. అసలు అంటే మేము స్టిచ్చింగ్ ప్రాసెస్కి వెళ్ళలేదు, రెడీమేడ్ అయితే బెటర్ కదా, త్వరగా అయిపోతుంది అనేసి రెడీమేడే చూసాము. అలా మేము చాలా షాప్స్ తిరిగామన్నమాట. లాస్ట్కి ఫైనల్గా సెలెక్ట్ అయిపోయావి ఈ బ్లూ కలర్ డ్రెస్సెస్ అనమాట. బాబు ట్రై చేస్తున్నాడు చూడండి, మా బావ కొడుకు, పెద్ద అతను.
ధీరన్, ఆర్యన్ ఇద్దరికి ఇంకా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేసాము. అవే డ్రెస్సెస్ అనమాట. నెక్స్ట్ మా వారు మా బాబు కూడా చూశారు, బట్ తీసుకోలేదు, జస్ట్ అలా ట్రై చేసాం. ఇంకా నెక్స్ట్ బాగా ఆకలి వేస్తుంది కదా అనేసి ఒక మండి రెస్టారెంట్కి వెళ్ళి మండి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఒక ఫిష్ మండి అండ్ మటన్ మండి తీసుకొని తినేసాం. అక్కడితో మాకు చాలా లేట్ అయింది, ఫుల్ ఆకలేసింది. ఇంకా మా వాళ్ళు అక్క వాళ్ళకు కూడా చాలా లేట్ అయిపోయింది అనేసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. మేము దారిలో తింటాం అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఎట్ లాస్ట్ ఇదండి మా షాపింగ్ వ్లాగ్. చాలా ఉన్నాయి కానీ నేను ట్రిమ్ చేసి కొంచెం తక్కువగా రావాలి వీడియో అని చెప్పి ఇలా సింపుల్గా చేశానన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వీడియోస్ చాలా వస్తాయి చూడండి. టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మండి, నిజంగా పిస్తా హౌస్ మండి అనమాట, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది మా షాపింగ్ వ్లాగ్. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు నుంచి వ్లాగ్స్ అన్నీ పెడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.